శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 1st మే నుంచి 15th మే వరకు కర్కటక రాశి వారికి రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక చూసుకున్నైతే కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, లాస్ట్ 2.5 months నుంచి కనుక చూసుకున్నైతే కర్కటక రాశి వారి లైఫ్ లోపల కొన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని విశేషంగా కొన్ని పరివర్తనలు అయితే చాలా ఎక్కువ చూడడం అయితే నడుస్తుంది. ఎందుకని తెలుసుకున్నట్లయితే రాశి నుంచి మీకు 9వ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు. రాశి నుంచి 9వ స్థానం లోపల శనిదేవుడు ఉండడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో శనిదేవుడు రేవతి నక్షత్రం లోపల రాబోతున్నాడు. రాబోయే రోజుల్లో శనిదేవుడు రేవతి నక్షత్రం లోపల రాబోతున్నాడు. రేవతి నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే మీకు ద్వాదశాధిపతి బుధుడిది రాశి వస్తుంది అని తృతీయాధిపతి బుధుడిది సంబంధం వస్తుంది. ఈ శనిదేవుడు మీకు రాబోయే రోజుల్లో ద్వాదశాధిపతి ఫలితాలు ఇస్తాడు, అలాగే తృతీయాది ఫలితాలు ఇస్తాడు, అలాగే అష్టమాది ఫలితాలు ఇస్తాడు, అలాగే సప్తమాది ఫలితాలు కూడా శనిదేవుడు రాబోయే రోజుల్లో మీకు ఇవ్వబోతున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న గమనం చూసుకున్నట్లయితే గ్రహస్థితులు ఈ నెలలో కొద్ది మార్పులు ఎక్కువ ఉండబోతున్నాయి. 11th రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి 10th హౌస్ లోపల దిగ్బలి అలాగే మూల త్రికోణ రాశి లోపల అయితే రాబోతున్నాడు. అది మంచి యోగం కుజుడిది. అది ఇంకోటి చూసుకున్నట్లయితే 14th రోజున శుక్రుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశిలో వెళ్ళబోతున్నాడు. ఆ 14th రోజునే బుధుడు మేష రాశిని వదిలేసి వృషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఇంకా 15th రోజున సూర్యుడు మేషరాశిని వదిలేసి వృషభ రాశిలో వెళ్ళబోతున్నాడు. ఇది మనం రాశి ఫలాలు 15th వరకు ఉండడం వల్ల మనం ఈ గ్రహస్థితిని ఇలాగే చూసుకొని మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో కనుక సమయం చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది. కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా బాగుండబోతుంది. అష్టమ స్థానం నుంచి అన్ని గ్రహాల సంబంధం భావాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, 9వ స్థానంలో కుజుడు శని ఉన్నాడు, దశమ స్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నాడు, ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, ద్వాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నారు. సో రాహు నుంచి దేవుగురు బృహస్పతి వరకు ఈ గ్రహస్థితి ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి బాగానే ఉంది. కేవలం 3 విషయాల లోపల కొద్ది ప్రాబ్లమ్స్ రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా అవుతాయి. మిస్అండర్స్టాండింగ్స్ రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా అవుతాయి. రెండోది, రాబోయే రోజుల్లో కోపం చాలా విచిత్రంగా చాలా విపరీతంగా ఎక్కువగా పెరగబోతుంది. కోపం చాలా విచిత్రంగా చాలా విపరీతంగా రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరగబోతుంది. దాని పట్ల నియంత్రణ మీకు చాలా అవసరము. ఇక మూడోది, ఎవరి ఆర్థిక వ్యవహారాల లోపల మీరు అస్సలు తలదూర్చకండి. ఎవరి ఆర్థిక వ్యవహారాల్లో ఏ ప్రకారంగా కూడా మీరు అందులో మధ్యలో అస్సలు వెళ్ళకండి. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ 3 విషయాలు కనుక మీరు జాగ్రత్తగా వహించినట్లయితే మిగతా అన్ని గ్రహాలు మీ అనుకూలంగానే ఉండబోతున్నాయి. ఇప్పుడు ఒక మాట చెప్తా, కేటగిరీ అనుసారంగా మనం చూద్దాం ప్రయత్నిస్తాం. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి హెల్త్కి సంబంధించి విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. హెల్త్ ప్రాబ్లం కాకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట పదార్థాలు అస్సలు తినకండి. రెండోది, ఆరోగ్యమైన భోజనం చేయండి. ఆరోగ్యమైన భోజనం ఏంటంటే మన బాడీకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ముందుగా మీరు తీసుకోండి. మనసుకి ఇష్టమైనది ఇంట్లో చేసుకొని తినే కన్నా మన బాడీకి ఏదైతే అవసరం ఉందో అది మీరు సక్రమంగా భోజనం చేయండి. మూడో విషయం ఏంటంటే హెల్త్ లోపల ఎవరికైతే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉందో, ఎవరికైతే విశేషంగా లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ 15 రోజుల లోపల ఒక ట్రీట్మెంట్ కావచ్చు, ఒక రెమెడీ కావచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా మీకు ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ మీకు దొరికే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది. సో హెల్త్కి సంబంధించిన విషయాల్లో సమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మైనర్స్. సమ్ రెమెడీ కూడా అక్కడ మీకు చాలా ఈజీగా కనపడుతుంది. వచ్చిన రెమెడీ ఉన్న ట్రీట్మెంట్ కనుక మీరు చేసుకున్నట్లయితే హెల్త్ లోపల ఎంతో కాస్త కొద్ది పాజిటివ్ రిజల్ట్స్ మీరు ఫీలింగ్ చూడగలుగుతారు. అని విశేషంగా ఏంటంటే మానసికంగా ఎవరైతే చాలా ఎక్కువగా ఒత్తిడిలో ఉన్నారో వాళ్ళు ప్రాణాయామంని తప్పకుండా మీరు చేయాల్సిందే. జాబ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈ జాబ్ లోపల మీరు కనుక విశేషంగా గమనించినట్లయితే దేవుగురు బృహస్పతి అలాగే సూర్యుడు అలాగే బుధుడికి సంబంధించిన స్థితి రాబోయే రోజుల్లో ఈ 6th అలాగే 10th భావంతో సంబంధం కలబలబోతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఈ
నెల లోపల లేకపోతే ఈ జూన్ లోపల అయితే మీకు ప్రమోషన్ దొరికే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీలో ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కార్యక్షేత్రంలో కొద్దిగా బాధ్యత పెరుగుతుంది. దాంతోపాటు కొద్దిగా శాలరీ కూడా పెరుగుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మీరు ఏదైనా జాబ్ లోపల ఒక జాబ్ చేస్తూ మళ్ళీ ఇంకో జాబ్ కోసం కనుక మీరు ప్రయత్నిస్తున్నట్లయితే అంటే మల్టీ షిఫ్ట్స్ లోపల అక్కడ కూడా మీకు జాబ్ యోగం చాలా చక్కగా చాలా బాగా కనపడుతుంది. కానీ ఎవరికైతే జాబ్ లేదో ముందు నుంచి మళ్ళీ వారి పరిస్థితి ఏంటంటే ఎవరికైతే ముందు నుంచి జాబ్ లేదో వాళ్ళకి 11th తర్వాత జాబ్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకు తెలుసుకోండి. కుజుడు ఎప్పుడైతే దశమ స్థానంలో మూల త్రికోణ రాశి స్వరాశిలో వస్తాడో అప్పుడు మీ కార్యక్షేత్రాల లోపల కొద్దిగా అధికారాన్ని పెంచుతాడు. కానీ ఒక విషయం తెలుసుకోండి, దశమ స్థానంలో ఉన్న ఈ 2 గ్రహాల ప్రభావం చతుర్థ స్థానం మీద కూడా ఉంటుంది. సో ఇంట్లో మీరు మాట్లాడేటప్పుడు, ఇంట్లో ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము. అధికారం ఉంది కదా అని మరీ అంత దాన్ని దుర్వినియోగంగా అస్సలు ఉపయోగించకండి. వ్యాపారస్తులకు కనుక చూసుకున్నైతే వ్యాపారస్తులకి ఈ సమయం బాగానే ఉండబోతుంది. మీ బిజినెస్ లోపల సమ్స్ కొన్ని చేంజెస్ చేయడం వల్ల మీ బిజినెస్ లోపల కొద్ది గ్రోత్ అయితే ఉండబోతుంది. కానీ ఒక చిన్న రియల్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే బిజినెస్ లోపల మార్పు చేయండి, కానీ మార్పుతో పాటు దాన్ని కొద్దిగా ముందుకు తీసుకురావడానికి గట్టి ప్రయత్నం కూడా చేయండి. కానీ ఈ మధ్య లోపల కొన్ని లోన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది, అవి కూడా ఉంటాయి. కానీ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు కొద్ది ప్రయత్నం బలంగా ఉన్నట్లయితే బిజినెస్ లోపల ఇతపూర్వం కన్నా రాబోయే రోజుల్లో కొద్దిగా మీ బెనిఫిట్ అయితే ఉండి తీరుతుంది. ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నట్లయితే చాలా చక్కగా చాలా బాగా కనబడుతుంది. పితృయోగం అయితే ప్రెజెంట్ కనపడుతుంది కర్కటక రాశి వారికి. ఫాదర్ ఐ యోగం కనపడుతుంది. అండ్ యాజ్ వెల్ as దాంతోపాటు ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ప్రేమ జీవితం లోపల కుటుంబం లోపల యాక్సెప్ట్ చేసే అవకాశం ప్రెజెంట్ కనిపించట్లేదు. ఫ్యామిలీ మీకు యాక్సెప్ట్ చేసే అవకాశం ప్రెజెంట్ కనిపించట్లేదు. కానీ మీరు ఇంకొక 1 month అయిన తర్వాత ఇంట్లో చెప్పాలనుకుంటే అయితే చెప్పగలుగుతారు. కానీ అంతవరకు నార్మల్ జీవితంలో ఏంటంటే మీ వల్ల మీ అవుట్ ఆఫ్ వ్యక్తి అంటే మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు కొద్దిగా సఫరింగ్ అయితే తప్పకుండా అవుతారు. ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పరంగా ఈ సమయకాలం మీకు చాలా చక్కగా చాలా బాగానే కనపడుతుంది. ఫ్యామిలీ లోపల బిజినెస్ చేసేవారు కావచ్చు, ఫ్యామిలీతో పాటు ఏదైనా పని చేసేవాళ్ళు కావచ్చు, రాబోయే రోజుల్లో చాలా బాగానే ఉండబోతుంది. కేవలం ఫ్యామిలీ లోపల కొద్దిగా మెల్లమెల్లగా గ్రోత్ కూడా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. సెకండ్ లార్డ్ ఇన్ 10th house ఇన్ విత్ ఎగ్జాల్టెడ్ కాబట్టి ఫ్యామిలీ లోపల పూర్వం ఎవరైనా ఖాళీగా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఏదో కాస్త కొద్దిగా పనులు అయితే వాళ్ళు రాబోయే రోజుల్లో బిజీగా ఉండబోతున్నారు. అని ఫ్యామిలీ లోపల ఒక విషయం తెలుసుకోండి, డబ్బు వ్యవహారాలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. వెల్త్ పరంగా కనుక చూసుకున్నది ఆర్థిక వ్యవహారంలో కర్కటక రాశి వారికి కనుక గమనించినట్లయితే చాలా చక్కగా చాలా బాగా కనబడుతున్నాయి. నాకు ఆర్థిక వ్యవహారంలో అంత ప్రాబ్లం కనిపించట్లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ కనబడుతుంది, మీ దగ్గర డబ్బులు ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే మీరు ఎవరికైనా పెద్ద మనసు చేసుకుని డబ్బు ఇవ్వడం వల్ల కావచ్చు, అక్కడ మీరు బాధపడతారు. డబ్బు మీ దగ్గర నిలబడదు. వాడిని నేను ఇంతపురం కూడా చెప్పాను, మీ దగ్గర డబ్బు అస్సలు మీ దగ్గర నిలబడదు. సో మీ అవసరం డబ్బు వచ్చుద్ది. ఇప్పుడు అవసరానికి డబ్బు వచ్చుద్దని ప్రతి దానిలో తలదోర్చి నేను అది చేస్తా ఇది చేస్తాను కనుక చేసినట్లయితే ప్రాబ్లమ్స్ అవుతాయి. అని ఎవరి డబ్బు వ్యవహారాలు అస్సలు మీరు మధ్యలో వెళ్ళకూడదు. అని ఇన్కమ్ సోర్సెస్ రాబోయే రోజుల్లో మీకు పెరగబోతున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నది ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంది. లెర్నింగ్ పరంగా ఇది ఇంకా బాగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యాయి, మళ్ళీ ఏదైనా కొత్త క్లాసెస్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు చేయాలనుకుంటే అయితే తప్పకుండా చేయండి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ పరంగా ఇది చాలా బాగా కనబడుతుంది. 11th May తర్వాత మీ లైఫ్ లోపల ఒక బిగ్ మేజర్ చేంజెస్ అయితే మీరు అప్పుడు చూడగలుగుతారు. సో ఓవరాల్ చూసుకున్నైతే కర్కటక రాశి వారికి రాబోయే రోజుల్లో కొద్ది పాజిటివ్ ఫీలింగ్ అయితే తప్పకుండా కనబడుతుంది. రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా రాహుకు సంబంధించిన వస్తువులు దానం చేయడానికి మీరు ప్రయత్నించండి. అది మీకు చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. అని ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మీరు తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. పూర్వం కనుక మీరు గమనించినట్లయితే కర్కటక రాశి వారికి లాస్ట్ ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే గ్రహాలన్నీ అష్టమ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల కొన్ని సమ్టైమ్స్ ప్రాబ్లం క్రియేట్ అవ్వడం జరిగింది. ఇంకా కూడా మీరు గమనించినట్లయితే రాహు జూపిటర్ అది కాంబినేషన్లో ఉన్నది. సో ఎప్పుడైతే ఈ మార్స్ కుజుడు సాటర్న్ వదిలేసి మేష రాశిలో వస్తాడో అప్పుడు సంథింగ్ పెద్ద మార్పులు అయితే తప్పకుండా జరుగుతాయి. అని పెద్ద మార్పు కనుక మీరు చూడాలని అనుకోండి అయితే సూర్యుడు వృషభ రాశిలో వెళ్ళిన తర్వాత మీకు చాలా పెద్ద మార్పులు అయితే మీరు చూడగలుగుతారు. అంతవరకు 2 రెమెడీలు చెప్పడం జరిగింది. అనితపూర్వంలో కూడా చాలా రెమెడీలు నేను చెప్పడం జరిగింది. ఒకటి చెప్తున్నాను, శివుడిని చాలా గట్టిగా ఆరాధించండి, తప్పకుండా మంచి జరుగుద్ది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది
తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి గనక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు గనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డ్ పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి. అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది. అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటది. ఇదొకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటదో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి.